రైతుల పట్ల కాంగ్రెస్ వైఖరి నిరసిస్తూ కామారెడ్డి జిల్లా బాన్స్వాడ అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో చేపట్టారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తీరు రైతుల పట్ల సక్రమంగా లేదని ఆరోపించారు। 500 రూపాయల బోనస్ ను ప్రకటించాలని, ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు। ఈ రాస్తారోకోలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు డాక్టర్ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు। రైతు వ్యతిరేక విధానాలపై ఈరోజు మరి బాన్స్వాడ నియోజకవర్గంలో బాన్స్వాడ హెడ్క్వార్టర్లో ధర్నా చేయడం జరుగుతూ ఉంది। బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు, మన మాజీ శాసనసభాపతి, మన శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు అంబేద్కర్ చౌరస్తాలో మరి ధర్నా చేయడం, మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రైతు వ్యతిరేక విధానాలు వ్యవహరిస్తుందో మరి దానికి నిరసనగా మేము ధర్నా చేస్తా ఉన్నాం। మరి రైతులకు మొన్నటి వరకు మేము 500 బోనస్ ఇస్తామని చెప్పి ఈరోజు ఓట్లు వేసుకొని గడ్డకెక్కగానే మరి మేము సన్నవాట్లకి ఇవ్వం, దొడ్డువాట్లకి ఇవ్వం, సన్నవాట్లకే ఇస్తామని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది। ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా రైతులు దొడ్డువాట్లు వేసుకొని మరి పంటలు పండిస్తా ఉంటారు। మరి దానికి మరి ఏదైతే ఈ ముఖ్యమంత్రి ఉన్నాడో మరి గతంలో ఏ విధంగా చెప్పిండో మరి పనితీరిన తర్వాత మరి ఏ విధంగా చెప్తున్నారో మరి ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు। మరి ఈ ప్రభుత్వము రైతు వ్యతిరేక పరిపాలన సాగుతా ఉంది। ఈరోజు మరి రైతులు ఏదైతే పంట పండించారో దాన్ని కొనడం లేదు। మరి ఈరోజు వర్షాలు పడుతున్నటువంటి సందర్భంగా కూడా మరి ఎక్కడ కూడా ప్రభుత్వ ప్రతినిధులు కానీ ప్రభుత్వం కానీ మరి రైతులకు అండగా ఉండాల్సింది పోయి ఏ ఒక్క మాట కూడా రైతుల తరఫున మాట్లాడడం లేదు। రోడ్లపై వారం 15 రోజులుగా వడ్లు పోసుకొని కూర్చుంటే మరి అవి తడిచినా మరి మొలకలు వెళ్ళినా కూడా మరి ప్రభుత్వం పట్టించుకోలేదు। గత తెలంగాణ ప్రభుత్వంలో రైతులు పండించిన ప్రతి ధాన్యాన్ని కొనుగోలు చేసి మరి వారికి ఎన్నెంబటే వారి ఉన్నటువంటి వడ్లకు మరి డబ్బులు కూడా ఎంబడే 4 రోజుల లోపల చెల్లించడం జరిగింది। కానీ ఈ రోజు మరి కొన్న పంటకు డబ్బులు చెల్లించడం లేదు, కొనడం లేదు। మరి రైతులని అధోగతి పాలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలి। ఈ ప్రభుత్వము పూర్తిగా పేద ప్రజలను కానీ రైతులను కానీ మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం। ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానం చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు। దాని తర్వాత ఈ రోజు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మరి ఎన్నికల ముందు అనేకమైనటువంటి హామీలు ఇచ్చి మళ్ళీ మోసం చేస్తున్నారు। మరి ప్రజలంతా గమనిస్తా ఉన్నారు। ఈ ప్రభుత్వము మరి పూర్తిగా ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తా ఉన్నటువంటి సందర్భాన్ని కూడా ప్రజలు గమనిస్తారు। మీకు మరి ఇప్పటికే కాదు మరి ఈ రోజు గడ్డకెక్కడమనే చూస్తున్నటువంటి ప్రభుత్వం దీన్ని ప్రజలు క్షమించరు। దీన్ని పూర్తిగా మీకు తగిన బుద్ధి, తగిన శాస్తి జరుగుతూ ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను।